ప్రతి ఒక్క క్లయింట్ కాల్ చేసిన వెంటనే అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏ కంపెనీ ప్లై వాడుతున్నారు? ఇలా ప్లైవుడ్ బ్రాండింగ్ పైన డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. మార్కెట్ లో దొరికే ప్రతి ప్లై మనకి ఒరిజినల్ అని కాదు, డూప్లికేట్ ప్లై పైన కూడా మనకి స్టాంపింగ్ అనేది చేయడం జరుగుతుంది. అందుకు మనం ప్లైవుడ్ లో బ్రాండింగ్ పైన ఇలాంటి స్టాంప్స్ పైన నమ్మకం పెట్టుకోకుండా ప్లైవుడ్ క్వాలిటీ అనేది ఎలా చూడాలో మీ అందరు చూపిస్తా. ప్లైవుడ్ కటింగ్ పీస్ ని తీసుకొని దానిపైన కొంచెం వాటర్ పోస్తే లైన్స్ అనేవి ఇట్లా ఏర్పడతాయి. మనకి ఫస్ట్ ప్లైవుడ్ లేయర్స్ ని చూసుకుంటే ఒకటి డార్క్ ఒకటి లైట్ ఇలా కంటిన్యూగా ఉండాలి. ఇలా కలర్స్ కాకుండా టోటల్ వైట్ ఉన్నా లేకపోతే ఇలా మధ్యలో బ్రేకేజెస్ ఉన్నా హోల్స్ ఉన్నా కూడా ఈ ప్లై క్వాలిటీ కాదని అర్థం. ఇన్నరే కాకుండా అవుటర్ 18mm ప్లై అనేది మనకి ఎగ్జాక్ట్ కి 1 ఇంచ్ ఉండాలి. ఫింగర్ తో చూసుకోండి టేప్ లేకపోతే. సో ఇలా పాయింట్ వరకు ఉంటే ఇది 1 ఇంచ్ అని అర్థం. నెక్స్ట్ టైం నుంచి ప్లైవుడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు బ్రాండింగ్ కన్నా ముఖ్యం క్వాలిటీ చూడండి. ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మీరు అవుటర్ లుక్ చూడడం కన్నా ఇన్నర్ క్వాలిటీ చూసి ఎప్పుడైనా ఇంటీరియర్స్ ఎంచుకోండి. బికాస్ ఫైనల్ లుక్ ఎంత మంచిగా ఉన్నా కూడా ఇన్నర్ క్వాలిటీ మంచి లేకపోతే అది 2 years కన్నా ఎక్కువ రోజులు అయితే అస్సలు ఉండదు. ఇంటీరియర్స్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్మూత్ ఫినిషెస్. సో మీరు ఎంత మంచి ప్లైవుడ్ యూజ్ చేసినా, ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసినా, స్మూత్ ఫినిషెస్ రాకపోయినా, ఇట్లా కర్వ్ ఫినిషెస్ రాకపోయినా కూడా కంపల్సరీ ఫ్యూచర్ లో క్లయింట్ కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ లో ప్రతి ఎండింగ్ కూడా మేము ఇట్లా కర్వ్ కటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము డిజైనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ మైండ్ లో పెట్టుకొని చేస్తాం అనమాట. సో సార్ వాళ్ళకి బాబు ఉన్నాడు, అది మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్క ఎడ్జ్ కూడా మేము ఇట్లా కర్వ్ ఇవ్వడం జరిగింది. మీలోని మీకు నచ్చినట్టు డిజైన్ చేయడానికి, మంచి క్వాలిటీలో ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. మీలో కూడా ఎవరికైనా మాతో ఇంటీరియర్స్ చేయించుకోవాలని ఉంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.